ఛానల్కు స్వాగతం. సమసమాజానికి 100 ఏళ్లు. కమ్యూనిస్టు పార్టీ మన భారతదేశంలో ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ప్రస్థానం గురించి కొన్ని వివరాలు చూద్దాం. ప్రపంచ కార్మికులారా ఏకమవ్వండి. సుమారు 176 ఏళ్ల క్రితం వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక శ్రామిక జనులకు ఇచ్చిన పిలుపు ఇది. నేటికి అంతర్జాతీయంగా కమ్యూనిస్టుల కీలక నినాదం ఇదే. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు అవుతున్నా కార్మిక రాజ్య స్థాపన మాటేమిటో గాని వివిధ పార్టీలుగా గ్రూపులుగా విడిపోయిన కమ్యూనిస్టులకు వారి సానుభూతి పరులకు సైద్ధాంతిక కార్యాచరణపరమైన ఐక్యత సాకారమవ్వని స్వప్నంగానే మిగిలిపోయింది. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆరంభం నుంచే ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూ విస్తృత ప్రజా బాహుళ్యానికి చేరువైంది. స్వతంత్ర భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్కు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అనేంతగా ప్రాచుర్యం పొందింది. అలాంటి కమ్యూనిస్టు పార్టీ నేటి పరిస్థితి ఏమిటనేది సమసమాజాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి ప్రశ్నే. శతవసంతంలోకి అడుగుడుతున్న వేళ ఆ పార్టీ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఆవిర్భవించిందనే అంశంలో సిపిఐ-ఎం, సిపిఐ వివిధ వామపక్ష పార్టీ మధ్య ఏకాభిప్రాయం లేదు. బ్రిటిష్ పాలకుల నిర్బంధం కారణంగా రష్యాలోని తాష్కెంట్కు చేరుకున్న ఎంఎన్ రాయ్ మరికొందరిని కూడగట్టి ప్రవాసంలోనే 1920 అక్టోబర్ 17న కమ్యూనిస్టు పార్టీని నెలకొల్పారు. అయితే పార్టీ నిర్మాణం భారత్లో వెంటనే సాధ్యం కాలేదు. కలకత్తా, బాంబే, మద్రాస్, లాహోర్ తదితర పట్టణాల్లో విడివిడిగా ఉన్న కమ్యూనిస్టులు కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న సమావేశమై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐని ఏర్పాటు చేశారు. తాష్కెంట్ సమావేశ తేదీనే కమ్యూనిస్టు పార్టీ స్థాపనగా సిపిఐ-ఎం మరికొన్ని వామపక్షాలు గుర్తిస్తున్నాయి. సిపిఐ మాత్రం కాన్పూర్ సమావేశ తేదీని ప్రామాణికంగా తీసుకుంది. జాతీయోద్యమంలో ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమం క్లిష్టమైన మార్గంలో పయనించింది. తీవ్ర నిర్బంధం సహా అనేక ఆటుపోట్లకు గురైంది. పలు విజయాలతో పాటు కొన్ని విధానపరమైన పొరపాట్లను సొంతం చేసుకుంది. భారత కమ్యూనిస్టులకు అప్పటి సోవియట్ రష్యా ప్రధాన స్ఫూర్తి. బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని తొలుత తీర్మానించడమే కాకుండా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తెచ్చారు. ఆర్థిక, రాజకీయ అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ 1936 నుంచి 1945 వరకు స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్లో భాగంగానే కొనసాగింది. 1942-45 మధ్య కాలంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు, మేధావుల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం గణనీయంగా పెరిగింది. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 61 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ 23 స్థానాల్లో గెలుపొందింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం కాగలదనే అభిప్రాయం కల్పించింది. 1957 సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో భారత కమ్యూనిస్టుల బలం 27కు చేరింది. అదే సమయంలో కేరళలో విజయం సాధించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంగా నిలిచింది. 1962 సార్వత్రిక ఎన్నికల అనంతరం లోక్సభలో కమ్యూనిస్టు పార్టీ ఎంపీల సంఖ్య 29కి పెరిగింది. ఈ కాలంలోనే కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. కేంద్రంలో అత్యధిక రాష్ట్రాల్లోనూ అధికార పగ్గాలు చేపట్టలేకపోయినా సైద్ధాంతిక విభేదాలు ఎన్ని ఉన్నా భారత కమ్యూనిస్టులు సాధించిన విజయాలు, వారి త్యాగాలు విస్మరించలేనివి. తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు 4000 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. నక్సల్స్ ఉద్యమాల్లో మరణాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సమసమాజ భావజాలంతో దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాలపై కమ్యూనిస్టుల ప్రగాఢమైన ముద్ర వేశారు.
రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేశారు. దేశంలో భూ సంస్కరణలు, కార్మికుల అనుకూలమైన చట్టాల రూపకల్పన, అటవీ భూములపై గిరిజన హక్కులను గుర్తిస్తూ 1/70 వంటి శాసనాల వెనుక తమ ఉద్యమాల ప్రభావం ఉందని కమ్యూనిస్టులు గుర్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో కమ్యూనిస్టులు జాతీయ స్థాయి నేతలుగా ఖ్యాతి పొందారు. ఈరోజు మనం సమసమాజ స్వప్నానికి 100 ఏళ్లు, కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం, దాని ప్రస్థానం గురించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.